కొన్ని రోజులు ఇక్కడ ఉన్నా, తర్వాత మళ్ళీ నెల్లూరు వెళ్ళి అక్కడ టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నా. మళ్ళీ సత్తుపల్లి వచ్చి అక్కడ చేశాను. కొంచెం మ్యారేజ్ కూడా లేట్గా అయింది. ఏదైనప్పటికీ 2012 మ్యారేజ్ అయింది. పిల్లలు ఏమంటే కలగలేదు. చాలా హాస్పిటల్కి వెళ్ళాము. తిరిగానే కలుగుతారని చెప్పడం జరిగింది. అట్టే సంవత్సరాలు గడిచిపోయాయి. 10 సంవత్సరాలైనా కలగలేదు. చివరికి హైదరాబాద్ పెద్ద హాస్పిటల్ పోయి అక్కడ మాకు వైద్యం చేశారు. సక్సెస్ అయింది. మాకు 2 కావాలి పిల్లలు మీకు అందరికీ తెలుసు. ఇది వరకు ఇంతవరకు దేవుని కృప వల్ల మాకు సంతానం లేటుగా అయినా 2 పిల్లలు ఇచ్చారు ఒకేసారి. అందుని బట్టికి దేవునికి అదే సమయంలో మళ్ళీ యశోదకి కూడా బాగా మరి కొంచెం బలహీనత వల్ల కొంచెం కడుపులో డెలివరీ అయినప్పుడు ఆ డాక్టర్ గారు మరి ఏం చేస్తారో తెలియదు. పేగులంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, గర్భసంచి పాడైపోయింది. కేవలం 6 రోజులైనా బాగా చనిపోయే స్థితికి వచ్చింది. ఇంకందరికీ తెలుసు అనుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చేశారు. అపాయం నుంచి మమ్మల్ని దేవుడు రక్షించాడు. నా జీవితంలో అయితే గొప్ప విషయం. ఉద్యోగం ఉన్నా లేకపోయినా నాకు అది బాధ ఉండేది కాదు. ఏదో వచ్చిన దాంట్లో చదువుకోవడం నాకు తెలుసు. అంతవరకు ఎక్కువగా ఏదో ఆశపడటం, పక్కన వాళ్ళ ముందు మనకు లేదు అనేది నాకు ఎప్పుడూ లేదు. అందువల్ల తక్కువ జీతం వల్ల మేము మా అమ్మ కూడా పెన్షన్ వచ్చేది. మా పెన్షన్ అంతా నాకే ఇచ్చేది. నేనే ఖర్చు పెట్టుకునేవాము. ఆర్థికంగా అయితే ఇప్పుడు ఇబ్బంది పడింది లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా మమ్మల్ని ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము ఏది కావాలి మేము అడిగేవాళ్ళం కాదు. మా నాన్న మమ్మల్ని తెలుసుకొని మాకు ఏది కావాలి అన్నీ సమకూర్చేవాడు. సో అటువంటి తండ్రి పిల్లాడు. సరే, ఏదైనా దేవుని చెప్తాం. అదైపోయింది. ఇక ఉద్యోగం కూడా నేను ఇంతవరకు ఏ ఉద్యోగానికి రాయలేదు. ఇదే ఫస్ట్ సార్ రాయటం. ఎందుకంటే నాకు ఆ అవసరం ఎందుకో కనపడలేదు. మరి ఇప్పుడు గడిచిపోతుంది. నాకు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎప్పుడు లోటు లేకుండా మా అమ్మ కానీ, మా అన్నయ్య కానీ, మా బావగారు కానీ ఎవరైనా కానీ మా నాన్న మంచితనాన్ని బట్టి మాకు ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నవాళ్ళు. అందరూ మా చింతలు కూడా అమ్మ మేము ఇక్కడికి వచ్చి మా ఇల్లు లేకపోయినా మేము ఇక్కడే ఉండేవాళ్ళం. ఎంత వర్షం వాళ్ళు కూడా చిన్న పాకు ఉండేది. వాళ్ళు లేకపోతే అసలు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మాటలు చెప్పాలంటే అమ్మ లేదు ఇప్పుడు ఇక్కడ, తాతయ్య వాళ్ళు లేదు. వాళ్ళ వల్ల చింతలపడి రావడం కారణం కూడా వాళ్ళే. అంటే వాళ్ళ మంచితనం వల్ల మరి ఎందుకో కానీ వాళ్ళకి మాకు మధ్య మంచి అనుభవం ఉంది. సో మేము ఎక్కువ వాళ్ళకి ఏం చేయకపోయినా వాళ్ళు మాకెంతో చేశారు. సో ఆ బంధాన్ని బట్టే మేము ఇక్కడికి వచ్చి మా రాజాకి ఇక్కడే ఉంది. సో మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రభాకర్ అంకులు ఆయన కూడా ఉన్నారు. వాళ్ళు బాగున్నారు. ఆయన మా ఇంటి పని మొత్తం ఆయనే చేశారు. 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళేవాడు కూలి, ఎక్కడికి పనికి వెళ్ళేవాడు కాదు. మొత్తం ఆయనే కాదు, మా బంధువులు ఎక్కడున్నా ఏ ఊళ్ళో ఉన్నా మా ఇల్లు మొత్తం మేము కూలీని పెట్టుకోవాలి. అంతా వాళ్ళే చేసి నిలబెట్టారు. బంధువులు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ దేవుని చిత్తం అయితే లేకపోతే ఏది జరగదు. సో మేము నెల్లూరులో ఉన్న సెలవులకు వచ్చినప్పుడు ఈ చర్చి లేదప్పుడు అది పాకుండేది. పరమానందం గారు ఉన్నారు. మన తాతయ్య అని పిలిచేవాడిని. ఆయన మేము బంధుత్వం ఉంది. ఆ పరమానందం తాతయ్యకి అక్కడి నుంచి మళ్ళీ మారయ్య గారు, మ్యాథ్యూసరావు గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని కొంచెం గౌరవించేవాళ్ళని అనుకుంటున్నా. మా తండ్రిని వల్ల, మా తండ్రికి ఉన్న పేరు వల్ల ఏదో మొత్తానికి వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదరించారు. సో వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అది ఇక నాకు జరిగింది. ఇంకా ఉద్యోగం చెప్పాను కదా, నేను మొదటిసారే రాశాను గవర్నమెంట్ ఉద్యోగం. మరి ఎందుకో మరి ఇదే లాస్ట్ కూడా. ఇంకా అవకాశం లేదు, వలస అయిపోతుంది. మరి ఇంకా అవకాశం లేదు. ఇదే మొదటిసారి, ఇదే లాస్ట్ సారి అయినప్పటికీ మరి దేవుని గొప్ప కార్యం. ఈ ఒక్కసారి ఛాన్స్ అయిపోతే మరి ఉద్యోగం రాదు. మరి ఇదే ఫస్ట్ సారి రాయటం అనుభవం కూడా ఇది. ఇప్పుడు రాయన అయ్యగారు కూడా అన్నారు, ఉదయం వస్తు ఇప్పుడు రాలేదు కదా, కోచింగ్ తీసుకో అన్నారు.
కోచింగ్ తీసుకోవడానికి నాకు ఎంతో మనసు ఒప్పలేదు. ఎందుకంటే నాకు లేక 2 పిల్లలు కలిగారు. వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాలంటే నాకు ఏదో లాగుంది. నేను వెళ్ళిన ఎక్కడికి చదువుకుంటా నాకు ఆ నమ్మకం ఉంది, దేవుడు నాకు మంచిగా చేస్తాడు అని కోచింగ్ కూడా వెళ్ళకుండా, ఎందుకంటే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళక మనసు ఒప్పేది కాదు. కేవలం 1 నెల మాత్రమే చదివాను నేను. ఆ నెల కూడా ఇక్కడ లేకుండా ఇక్కడ ఉంటే మరి ఇబ్బంది అవుతుందని, మా అమ్మ ఉన్నా కానీ మరి 2 పిల్లలు ఇప్పుడే నడుస్తున్నారు, వాళ్ళు అటు ఇటు పోతున్నారు, ఇబ్బంది అవుతుందని మా అన్నయ్య నెల్లూరులో ఉంటారు. అన్నయ్య చెప్పాడు, నాకు నగరే రారా, నేను పిల్లల్ని చూసుకుంటా, అమ్మ వదిన ఉంది, మా కూతుళ్ళు ఉన్నారు, 2 కూతుళ్ళు, వాళ్ళు చూసుకుంటారు, నీకేం ఇబ్బంది ఉండదు, కేవలం చదువుకో అని చెప్పారు. సో ఆ నమ్మకంతో నేను అక్కడికి వెళ్ళా. ఆ 30 రోజులు కూడా నేను అన్నం చేయటం అంతవరకే నా పని, మిగతా అంతా చదువుకోవటమే. రోజుకి నేను 20 గంటలు చదివేవాడిని. నాకు ఏ పని లేదు, కేవలం తినడం పండుకోవటం అంతవరకే. మిగతా విషయాలని మా పిల్లల విషయాలు కానీ ఎవరు కానీ అంతా మా అన్నయ్య వాళ్ళు తీసుకునేవాళ్ళు, మా భార్య ఎవరు కానీ నాకు ఏ ఒక్క పని కూడా చెప్పేవాళ్ళు కాదు. కేవలం నేను తినటం పడుకోవటం, ఆ రెండే నేను చేసేవాళ్ళు. మిగతా ఖాళీ అంతా ఒక రూమ్లో ఉండేవాడిని, ఆ రూమ్లోనే చదువుకునేవాడిని. దాదాపు ఎప్పుడు నేను పండుకుంటున్నానో ఎప్పుడు లేస్తే వాళ్ళకి కూడా తెలియదు, నా పిల్లలు కూడా తెలియదు, మా భార్యకు కూడా తెలియదు. కేవలం 30 రోజులు, 30 కూడా లేదు, 25 రోజులు చదివాను కష్టపడి. మరి దేవుడు మరి ఈ ఉద్యోగం కోసం దాదాపు 7 సంవత్సరాలు చదువుతున్నారు. 7 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు చదువుతున్నారు. వాళ్ళకి రాకుండా మరి దేవుడు గొప్ప కార్యం ఇది. కేవలం 30 రోజులే, 30 రోజులు కూడా 25 రోజులు చదివి నాకు వచ్చింది. మరి దేవుని కార్యం ఇది, ఆయన గొప్పతనం ఇది. కేవలం నా తెలివితేటలు కాదు, కానీ మా కుటుంబ సభ్యుల్లో, లేకపోతే నా ఆర్థిక పరిస్థితిని గమనించో, లేకపోతే మరి దేనివల్ల దేవుడు చేసిన కార్యం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే అయ్యగారు కూడా మరి మేము ఇక్కడ వచ్చినా రాకపోయినా, కొన్నిసార్లు మేము వేరే ఊర్లకున్నా, దాదాపు సంవత్సరం నుంచి ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా మేము అడిగినా అడగకపోయినా 2 అయ్యగారులు ప్రత్యేకించి డిఎస్సి గురించి నా ఉద్యోగం గురించి ప్రార్థన చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు కూడా చాలా మంది ప్రార్థన చేశారు, మీకు కూడా ధన్యవాదాలు. సో ఏదైనా ఇప్పటికీ ఒకసారి నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నేను చెప్పదలుచుకోలేదు, మనం దేవుడిని నమ్ముకుంటే దేవుడు చేయాల్సిన పనులు దేవుడు చేస్తారు. సో ఇప్పుడు నాకు ఉద్యోగం రాలేదనుకోండి, బాధపడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చూపిస్తారు, అది నా నమ్మకం ఉంది. సో మీరు కూడా అదే నిరీక్షణ కలిగి ఉండాలి. యూత్కి చెప్పేది అదే, మీరు కూడా కష్టపడి చదవాలి. కష్టపడి చదవకుంటే దేవుడు ఏది ఇయ్యడు మీకు. మీరు కేవలం ఉద్యోగం పరీక్ష రాసి వస్తే దేవుడు ఇస్తాడంటే అది ఇవ్వడు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, దాదాపు 5 లక్షల మంది రాస్తారు ఉద్యోగానికి. 5 లక్షల మంది రాస్తే కేవలం 16,000 మంది సెలెక్ట్ అయ్యారు. మరి అందరికీ ఎందుకు ఇవ్వలేదంటే అది దేవుని చిత్తం. అది అంటే మన స్థితిని బట్టి మనకేమో అవసరాలు ఉన్నాయి దేవునికి తెలుసు, కాబట్టి దేవుడు ఇస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆయన మనకి అన్ని చేస్తాడని మనం అనుకోవాలి. ఆయన మనకి ఏదైతే దారి చూపించాడో ఆ దారిలో మనం నడవాలి. అంటే ఏంటంటే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధనకి రావాలి. ఎందుకు రావాలి? ఆరాధనకు వస్తే ఇక్కడ ఏం చెడు ఏమి ఉండదు, అంతా మంచిగా ఉంటుంది, మన మనసు కూడా మంచిగా ఉంటుంది. సో అలా కాకుండా బయట ఉన్నాం అనుకోండి, బయట సమావేశాలు మనకు తెలుసు. ఈ రోజుల్లో ఉదయం టీవీ చూస్తుంటే, వార్తాపత్రికలు చూస్తుంటే చిన్న పిల్లలే దొంగతనాలు చేయటం, మానభంగాలు చేయటం, ఆ లోకం అంతా వేరే. అదే మనం ఇక్కడ ఉంటే ఏమవుతుంది, మన మనసు అంతా దేవుని వైపు ఉంటుంది, మంచి వైపు ఉంటుంది. దేవుడు మనకి మంచిగా చూపించాడు. మన యేసుక్రీస్తు మనకి ఏం చేశాడు? అందరినీ ప్రేమించాలని చెప్పాడు కదా. సో ఇక్కడ ఉంటే మనకు అదే మనసు వచ్చింది, వేరే మనకి డైవర్ట్ కాదు. మన మైండ్ అంతా అదే ఆలోచనలో ఉంటుంది. ప్రతి ఆదివారం రావాలి. వస్తే ఏం చెప్తారు, మన అయ్యగారులు ఎంతో వాక్యం చెప్తున్నారు. ఒకటి కాకపోయినా ఒక మాట అయినా మన మనసుకు గుర్చుకుంటుంది. నాకెంత వయసు వచ్చినా కూడా నాకు కూడా వాళ్ళు చెప్పడం వల్ల మనం కష్టపడాలి, మన కుటుంబం మనం చూసుకోవాలి అనే ఆలోచన నాకు కలిగింది. దానివల్ల నేను గట్టిగా చదవడం జరిగింది. సో మీకు కూడా చెప్పేది అదే, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఆదివారం సంఘాన్ని ఆరాధన క్రమం తప్పకుండా రావాలని, గురువారం క్లాసుకి రావాలని, మిగతా కార్యక్రమాలు ఎక్కడున్నా ఈ దేవుని సన్నిధిలో గడపాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.